మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. ఈ 2 నెలల తర్వాత మారబోతుంది కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురువు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు గురువు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం, ఒక 2 నెలల నుంచి దాదాపుగా కేతువు రాశిలో ఉన్నాడండి. కన్యా లగ్నం అంటేనే నేను చాలా వీడియోలో చెప్పాను, మేనేజింగ్ లక్షణాలు అధికంగా ఉంటే బాగా మేనేజ్ చేయగలుగుతారని. కేతు వచ్చినందుకు కొంచెం ప్రతి దగ్గర ఆటంకం జరుగుతుంటూ ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు గురు దృష్టి రావడం వల్ల కొంతవరకు అది రిలీఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మరి కన్యవారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గురువు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కొత్తగా ఎవరితోనైనా పరిచయాలు ఏర్పడడం వల్ల మీ యొక్క లైఫ్లో అనేకమైనటువంటి చేంజెస్ జరుగుతాయి. మరలా ఏదైనా రీస్టార్ట్ చేయడం వల్ల చేంజెస్ జరుగుతాయి. అంటే అలాగా కొంతమందికి చూడండి, ఏదో మొదలుపెట్టాము, ఒక వ్యాపారం ప్రారంభించాము, అది అంతంత మాత్రంగా సాగట్లేదు, కానీ దాంట్లో ఒక పేరు మార్చడమనో, లేకపోతే ఆ బిజినెస్లో ఇంకొన్ని అప్డేట్స్ తీసుకొస్తూ ఏదైనా కొన్ని మార్పులు చేస్తారు. అలా మార్చినప్పుడు మళ్ళీ ఒక కొత్త చేంజ్ వస్తుంది దానికి. గతంతో పోల్చుకుంటే చాలా మటుకు మంచి, ఎందుకంటే దానిలో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. అలాగేదైనా మీరు కొన్ని మార్పులు చేయడం వల్ల మీకు చేంజెస్ అనేవి జరుగుతాయి. షార్ట్ జర్నీస్ ఉంటాయి, కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు గురువు ఇలా ఉండడం వల్ల. అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని మైత్రుత్వం పెరగడం, కొత్త పరిచయాలు ఏర్పడడం, వాళ్ళతో కొంతవరకు సహకారాలు రావడం, సహకారం లభించడం, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. మరి ఈ యొక్క గురువు ఈ కన్యాలగ్నం వారికి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, తండ్రి గారికి సంబంధించినటువంటి ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాగండి తండ్రి గారికి సంబంధించిన ధనం ఎలాగా అంటే, ఒక్కోసారి చూడండి మనకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్లోనో, వాళ్ళ ఉద్యోగ సంబంధించిన దాంట్లోనో, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఆ షేర్, ఆ పార్ట్నర్స్ మీ తండ్రి గారికి ఇవ్వాల్సిన విషయంలోనూ కొంతవరకు ఆ వ్యక్తి లేడు కదా అని ఏదో మాయ చేస్తూ ఉంటారు. లోకంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి తండ్రి ధనానికి సంబంధించినటువంటిది మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి విషయంలో, ముఖ్యంగా మీరు ఏదైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఇటువంటి అంశాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నారు, ఈ యొక్క విషయంలో కన్యవారు చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదా మీ ఫాదర్ ఏదైనా మనీ పట్టుకొని
ఒక ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా లక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోండి. ఇది మీకు పొరపాటును కూడా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేటువంటిది ఇవ్వదు. ఎలా అంటే మనకి ఫోన్లో స్క్రీన్ మీద పెట్టుకుంటూ ఉంటాం, లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకొని ఒకసారి నమస్కరించుకొని మీ రోజును ప్రారంభించండి. గోవులకి తీపి చపాతీలు అంటారు. అంటే చపాతీకి నూనె రాయకుండా చక్కగా కాల్చి దాని మీద తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే, చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా. అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే, గురు నక్షత్రాలు, గురువారాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఈ రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి, మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి, నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే, మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఏమంటే నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్య రాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం. అందులో పుచ్చిపోయినవి, పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవే తింటాం. ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే, అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా. మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని. గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురువు గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది. అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది. సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు. మాకు ఈ పలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్యరాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నాను అంటారు. అది పూర్తిగా తప్పు.
గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అంటారు ఎవరైనా. ఎందుకంటారు? చలికాలం అండి చల్లగుంది కాబట్టి నేను ఐస్ క్రీమ్ తినేస్తున్నాను అన్నారు కదా. ఎందుకంటారు అంటే మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు. చాలా రేర్ కేసెస్, కోర్టులో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో తత్సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో, లేదా రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరియర్ కోసం దశముఖి వేసుకోండి, వ్యాపార లాభం కోసం 11 ముఖి వేసుకోండి, లేదా పంచముఖి చాలా తక్కువ రేట్లో 50-100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ కొంచెం ఈ దశముఖి 11 ముఖీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు. ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా శని మారాడు ఇవేమీ నాకు తెలియవు స్వామి, నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వీటితోని సంబంధం లేదు. ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రేణ.